హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ చదరంగం 22వ భాగాన్ని వినీతం. ఆ తర్వాత అందరూ ఎగ్జామ్ హడావిడిలో పడిపోతారు. విరాట్ అండ్ సిద్ధులో ఎంబీఏ అయిపోయింది. విరాట్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం అశోక్కి తెలుస్తుంది. అతను కోపంగా ఇంటికి వస్తాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే విరాట్ అని గట్టిగా అరుస్తాడు. అందరూ టెన్షన్గా భయంగా బయటకు వస్తారు. అశోక్ విరాట్లోని లోన్ పేపర్స్ని విరాట్ ముందుకు విసిరికొట్టి ఏంటిది అంటాడు. విరాట్ కూడా అంతే సీరియస్గా లోన్ పేపర్స్ అంటాడు. అశోక్ అసహనంగా ఎందుకు అవి మన కంపెనీస్ ఉన్నాయిగా, నువ్వెందుకు కొత్త కంపెనీ ఓపెన్ చేయాలి అంటాడు. నేను ఒకరి మీద ఆధారపడను, అది మీ మీద అస్సలు ఆధారపడను అంటాడు విరాట్. గొడవ పెద్దదవుతుందని సీత కల్పించుకుని రే విరాట్ ఏంట్రా మాటలు అంటుంది. విరాట్కి కూడా సహనం చచ్చిపోయింది. తప్పేం మాట్లాడాను నాన్నమ్మ, చిన్నప్పటి నుంచి ఈయన చూస్తూనే ఉన్నా. ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా ఈయనకి పట్టదు. అంతెందుకు కట్టుకున్న భార్యతో ప్రేమగా ఒక్కరోజైనా మాట్లాడా? ఒక్కసారైనా తండ్రిగా విషయంలో ఆ బాధ్యతో ప్రవర్తించాడా? ఎప్పుడు చూడు మనీ మనీ, బిజినెస్ బిజినెస్, స్టేటస్ అంతేగా ఈయనకి కావాలి అని అంటాడు ఆవేశంగా. అశోక్ అంతే ఆవేశంగా విరాట్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు. చూడండి మీరేమన్నా అనుకోండి, నేను మాత్రం ఈ కంపెనీ పెట్టే తీరుతాను అంటాడు విరాట్. అశోక్కి కోపం తారాస్థాయికి చేరుతుంది. అయితే ఇంకా ఈ ఇంట్లో నీకు చోటు లేదు, వెళ్ళిపో అంటాడు. విరాట్ అంతే ఆవేశంగా వెళ్ళిపోతాను అంటాడు. అప్పటిదాకా అక్కడే ఉన్న సిద్ధు విరాట్ ఆవేశపడకు అని చెప్పి వాళ్ళ మామయ్య వైపు తిరిగి మామయ్య ప్లీజ్ ఒకసారి వినండి, తను సొంతంగా ఏదో చెయ్యాలి అని చూస్తున్నాడు అంటాడు. అసలే కోపంలో ఉన్న అశోక్ నోట మాట జారాడు. నువ్వు నాకు సలహా ఇచ్చేంత స్థాయికి ఎదిగావా? నీ హద్దుల్లో నువ్వుండు, నీకు అర్హత లేదు. నీ అత్తని చూసి ఇంట్లో ఉండనిచ్చాను. చుట్టానివి చుట్టంలా ఉండు, ఇంటి విషయాల్లో దొరకు. అయినా నీ స్థానం అర్హత ఏంటో తెలుసుకొని మాట్లాడు అంటాడు. అర్చన ఆ మాటలకి తట్టుకోలేకపోయింది. ఆ మాటలు సిద్ధు మనసుకి ఈటెల్లాగా బల్లెలాగా గుచ్చుకున్నాయి. వెనకడుగు వేశాడు. అదంతా విన్న విరాట్కి కోపం వచ్చి సిద్ధు పక్కకొచ్చి అశోక్ వైపే చూస్తూ అర్హత లేనిది వీడికి కాదు మీకు. మామయ్య అత్తయ్య నీ రాజకోటలో కూర్చోబెట్టి చూసుకోలేదు, తన మనసులో పెట్టి దేవతలాగా చూసుకున్నాడు. మీలాగా అమ్మను ఇలాంటి ఒక అంతఃపురంలో ఖైదీలాగా ఉంచుకోలేదు. ఇంకో విషయం ఏమన్నారు? స్థాయి, అర్హత. వీళ్ళ నాన్న వీడికి ఎన్నో విలువలు నేర్పాడు. నాతో చదువుతున్నా, మేమిద్దరం స్కాలర్షిప్లతోనే చదువుకున్నాం. అలాంటి వీడికి అర్హత లేదు, ఇంట్లో ఉండనిచ్చా అని ఏదేదో అంటున్నారు. అది కూడా మీలాంటి ఒక బాధ్యత లేని వ్యక్తి అని సిద్ధు పక్కకు వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేసి ఇప్పుడు చెప్తున్నాను వినండి, వీడు నా స్నేహితుడు అంటాడు. ఆ మాటకి సిద్ధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. వీడు కూడా ఇక్కడ ఉండడు, పదరా అని ఇద్దరు అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉండగా వెనక నుండి అర్చన అన్నయ్య ప్లీజ్ ఆగు సిద్ధు అని అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు విరాట్ సిద్ధుని వెంట పెట్టుకొని. ఆ రోజు అందరూ ఏం మాట్లాడలేక ఉండిపోయారు. అర్చన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. తనకేం అర్థం కాక మధుకి జరిగిందంతా చెప్తుంది. మధు వెంటనే విరాట్కి కాల్ చేస్తుంది. విరాట్ కోపంలో కాల్ ఎత్తడు. టెన్షన్గా సిద్ధుకి చేస్తుంది. సిద్ధుతో మాట్లాడి తన ఇంటికి రమ్మని చెప్తుంది. విరాట్కి తెలియకుండా తీసుకుని రమ్మంటుంది. మధు వెళ్ళి గౌతంతో జరిగిందంతా చెప్తుంది. గౌతమ్ సరే తల్లి రానివ్వు, నేను మాట్లాడతాను అంటాడు. గౌతమ్ అరుణ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ గ్యాదర్ చేస్తున్నాడు. కొత్త కొత్త సాక్ష్యాలు సంపాదిస్తున్నాడు. అరుణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాడు. అతను ఎన్నో కంపెనీస్లో పార్ట్నర్షిప్ చేస్తున్నాడని తెలిసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సంపాదిస్తున్నాడు. సిద్ధు విరాట్ని తీసుకుని ఒక ఇంటి ముందుకు వస్తాడు. విరాట్ రే ఎవరిదిరా ఈ ఇల్లు అంటాడు. సిద్ధు పదరా అని లోపలికి తీసుకెళ్తాడు. వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేసరికి తలుపు దగ్గర మధు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విరాట్ అది చూసి సిద్ధు వైపు తిరిగి ఇది మధు వాళ్ళ ఇల్లా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటాడు కాస్త కోపంగా. మధు అంతా గమనించి విరాట్ ముందుకొచ్చి ఓయ్ ఏంటి సిద్ధు, సిద్ధుని భయపెడుతున్నావు, పద లోపలికి అంటుంది. విరాట్ సీరియస్గా చూస్తాడే తప్ప ఇంచు కూడా కదలడు. మధు వీడిని ఇలా కాదు అని చెప్పి లోపలికి వెళ్ళి గౌతమ్ని పిలుస్తుంది. అరుణ్ ఫైల్స్ అన్నీ చూస్తున్న గౌతమ్ మధు పిలుపుతో అన్నీ క్లోజ్ చేసి బయటకు వస్తాడు. మధు గౌతమ్కి చెప్తుంది, నాన్న చూడు విరాట్ లోపలికి రావట్లే అంటుంది. గౌతమ్ విరాట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి విరాట్ రావా అంటాడు. మామా ప్లీజ్ అంటాడు విరాట్. గౌతమ్ నవ్వి మామా అని నోటితో పిలుస్తున్నావు కానీ మనసుతో పిలవట్లేదా అంటాడు. మామా ఎందుకలా అంటావు అంటాడు విరాట్. మరి మామా అని సొంతంగా అనుకున్నప్పుడు నీ ఇంటికి రావడానికి ఏంటి అంటాడు గౌతమ్. విరాట్ ఎటూ తేల్చుకోలేకపోతాడు. ఇంకా మధు వచ్చి ఏంటి ఇంత బ్రతిమలాడించుకుంటున్నావు మా నాన్న చేత అంటుంది. విరాట్ దండం పెట్టి పద అంటాడు.
అందరూ నవ్వేశారు. లోపలికి వెళ్ళాక సిద్ధుని విరాట్ని పార్వతికి పరిచయం చేస్తాడు గౌతమ్. పార్వతి కొన్ని రోజులు వీరిద్దరూ మనతోనే ఉంటారు అంటాడు. అవునా, అబ్బా, అయితే నాకు ఈ రాక్షసు నుండి కొన్ని రోజులు గోలుండదు అంటుంది పార్వతి. నానా చూడు అంటుంది మధు. విరాట్కి నవ్వొచ్చేస్తుంది మధుని చూస్తే. పార్వతి నవ్వేసి ఉండండి, భోజనాలు రెడీ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటికే రాత్రి అయిపోతుంది. మధు అర్చనకి కాల్ చేసి ఇక్కడే ఉన్నారు అని చెప్పి కాసేపు మాట్లాడి పెట్టేస్తుంది. మధు రూమ్ పైన ఉంటుంది. విరాట్ వాళ్ళకి కూడా మధు పక్క రూమ్ ఇస్తారు. గౌతమ్ వాళ్ళు కింద రూమ్లో ఉంటారు. విరాట్ కంపెనీ కోసం వర్క్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ కూడా మొదలు పెడతాడు. సిద్ధు కూడా వర్క్ చేస్తూ ఉంటాడు కంపెనీ కోసం. అలా అలసిపోయి పడుకునేస్తాడు సిద్ధు. విరాట్ వర్క్ చేస్తూ ఉంటాడు. కాస్త లేట్ అవుతుంది. కాసేపటికి ఆఫ్ చేసేసి పడుకుంటాడు. కానీ కొత్త ప్లేస్ అవడం వల్ల నిద్ర పట్టదు. అటు ఇటు దొర్లుతూ ఉంటాడు. అయినా నిద్ర పట్టదు. కాస్త చిరాగ్గా అనిపించేసరికి ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా మధు హాయిగా నిద్రపోతుంది. భయపడకండి, మధు వాష్రూమ్లో బజ్జోలేదు. అది ఆ 2 రూమ్స్కి కనెక్టింగ్ డోర్. పాపం విరాట్ అది వాష్రూమ్ అనుకొని తెరుస్తాడు. ఎదురుగా మధు అలా చిన్నపిల్లల బజ్జోనుండడం చూసి విరాట్ మధు దగ్గరికి వెళ్తాడు. తన హాయిగా బజ్జోనుంది. విరాట్కి తనను అలా చూస్తూ ఉంటే చిన్న నవ్వు అతని పెదవులపైన వస్తుంది. నెమ్మదిగా అతని చేత్తో మధు తలని నిమురుతాడు. అతని స్పర్శకి మధు చిన్నగా నవ్వుతుంది నిద్రలోనే. అది విరాట్కి నవ్వొస్తుంది. తన బుగ్గని చిన్నగా లాగుతాడు. మధుకి మెలకు వచ్చి చూస్తుంది. ఎదురుగా విరాట్ కనిపించేసరికి లేచి కూర్చుంటుంది. విరాట్, నువ్వేం చేస్తున్నావు అంటుంది. విరాట్ చెప్తాడు వాష్రూమ్ అనుకుని వచ్చిన సంగతి. మధుకి కూడా గుర్తుకొచ్చి అవును, అది 2 రూమ్స్కి కనెక్టింగ్ డోర్ అంటుంది. విరాట్ నవ్వుతాడు. మధు కూడా నవ్వి ఇంకా పడుకోలేదేంటి అని అడుగుతుంది. నిద్ర రావట్లేదురా అంటాడు విరాట్. అవునా, ఇలా రా, నా ఒళ్ళో పడుకో అంటుంది మధు. విరాట్ నవ్వుతూ మధు ఒళ్ళో బజ్జుంటాడు. విరాట్ చెప్తాడు ఇలా, ఇంకా 1 నెల మధు, అంతే, నా కంపెనీ పనులు మొదలు పెట్టేశా. ప్లేస్ కూడా చూసేసా. ఎప్పుడు లోన్ కూడా శాంక్షన్ అయిపోతుంది. అప్పుడు ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాం అంటాడు. మధు నవ్వుతూ, నాకు తెలుసు విరాట్, నువ్వేమైనా చేయగలవు. ఆ నమ్మకం నాకుంది. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి అంటుంది. అవును, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు. రోజు పొద్దున్నే నేను చూసి లేస్తాను. నీతోనే ఉంటాను. ఆఫీస్కి వెళ్ళి పని చూసుకుని వస్తాను. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నువ్వు ఉంటావు నా ఎదురుగా. అప్పుడు ఇద్దరం బయటికి వెళ్తాం. రోజు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా కూడా అంటాడు. మధు అంతా విని నవ్వుతూ ఉంది. వాళ్ళకి ఇంకో నవ్వు కూడా వినిపిస్తుంది. తలెత్తి చూస్తారిద్దరు. తలుపు దగ్గర గౌతమ్ నవ్వుతూ ఉంటాడు. మధు వెంటనే విరాట్ని పక్కకి తోసేస్తుంది. అబ్బా మామ, చూడు నీ కూతురు నన్ను తోసేస్తుంది అంటాడు మళ్ళీ మధు ఒడిలో పడుకుంటూ విరాట్. మధు భయపడుతూ విరాట్ లేకు అంటుంది గౌతమ్ వైపు టెన్షన్గా చూస్తూ. విరాట్ అస్సలు కదలడు. గౌతమ్ విరాట్ దగ్గరకు వచ్చి, విరాట్, మరీ ఇంత భయం లేకుండా ఎలా, నీకు భయం పోతుంది నీకు అంటాడు. విరాట్ పైకి లేసి గౌతమ్ని కూర్చోబెట్టి తను మళ్ళీ మధు ఒడిలో పడుకుంటూ, చూడు మామా, నువ్వు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉండను అంటాడు. గౌతమ్ ఆ మాట విని, అంటే అన్నీ ఇలా నా కళ్ళ ముందు చేస్తూ ఉంటే ఊరుకోవాలా అంటాడు కాస్త సీరియస్గా మొహం పెట్టి. విరాట్ అస్సలు భయం లేకుండా, అయ్యో మామా, ఈ ముందు ఎందుకు భయం? అయినా అన్ని పనులు నీ ముందే ఎలా చేస్తాను చెప్పు అంటాడు కన్ను కొడుతూ. విరాట్ అంటుంది అసహనంగా మధు. గౌతమ్కి నవ్వొచ్చేస్తుంది. మధు గౌతమ్ని చూసి, నాన్న, నిజంగానే ఏంటిది, మీరు కూడా నవ్వుతున్నారు? మీరు ఇలా ఉంటే ఇంకా తినేం భయపడతాడు అని అడుగుతుంది. గౌతమ్ నవ్వుతూ మధు తలపైన చెయ్యి వేసి, నాకు విరాట్ మీద నమ్మకం ఉంది తల్లి. అంతకన్నా ముందు నీ మీద ఉంది. మీరిద్దరూ ఎప్పటికీ తప్పు చేయరు. ఇంకా విరాట్ అంటావా, ఇది నీ మీద ప్రేమ. అది నీకు తెలుసు, నాకు తెలుసు. తనకి తన అమ్మ ఒడి గుర్తుకొచ్చింది, అందుకే ఇలా పడుకున్నాడు అంటాడు విరాట్ వంక చూస్తూ. విరాట్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మధు కూడా అది చూసి ఏడుస్తుంది. ఓ హలో విరాట్, నీకింతవరకు మాత్రమే ఛాన్స్ అంటాడు ఆ మూడ్ని మారుస్తూ. ఇద్దరు నవ్వేస్తారు. సరే నేను వెళ్తా, టైం అయింది, పడుకోండి అని విరాట్ వైపు చూసి నువ్వు కూడా తొందరగా పడుకో, ఇంకా చాలా టైం ఉంది మీ ఇద్దరికి అని వెళ్ళిపోతాడు గౌతమ్ వెళ్ళిపోయాక విరాట్ పడుకుని మధుని చుట్టేస్తూ, ఇంకా చెప్పు బంగారం అంటాడు. మధు విరాట్ని చూసి, ఓయ్ ఏంటిది, ఇలా పట్టుకోవాలా, నా నడుం చుట్టూ చేతులేసి అంటుంది. అవును, లేకపోతే నువ్వు నన్ను ఎక్కువగా తోసేస్తున్నావు అంటాడు విరాట్. మధు నవ్వి అతని జుట్టులో చేతి వేలు పోనిస్తూ, అమ్మ గుర్తుకొస్తుందా విరాట్ అని అడుగుతుంది. విరాట్ కాస్త డల్ అయి, అవును, ఎప్పుడైనా ఇలా స్ట్రెస్ అనిపించినప్పుడు ఇలానే అమ్మను పట్టుకొని అమ్మ వల్ల బజ్జునేవాడిని అంటాడు కాస్త డల్గా. మధుకు కూడా బాధేస్తుంది. తనకి తెలుసు విరాట్కి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టమని.
విరాట్ అలానే మధు వల్ల బజ్జుండిపోతాడు. మధు కూడా విరాట్ని చూస్తూ అలానే బెడ్ కానుకుని పడుకుండిపోతుంది. కాసేపటికి విరాట్కి మెలకు వచ్చి మధు వంక చూస్తాడు. అతను చిన్నగా నవ్వి మధుని సరిగ్గా పడుకోబెట్టి తన రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. విరాట్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. మధు చదువు కూడా కంప్లీట్ అవుతుంది. అర్చన వచ్చి కలుస్తూ ఉంటుంది. విరాట్కి అశోక్ పైన కోపం పోదు. అక్కడ విరాట్ కోసం ఇంట్లో ఆర్తి, సీత బాధపడుతూ ఉంటారు. అర్చన వెళ్ళి వచ్చిన ప్రతిసారి విరాట్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. గౌతమ్కి అన్ని డీటెయిల్స్ వస్తాయి. అతను కొత్తగా అశోక్ వాళ్ళ కంపెనీతో టైఅప్ అవబోతున్నాడని తెలిసింది. గౌతమ్ వెంటనే ఈ విషయం విరాట్కి చెప్తాడు. ఎంతైనా తండ్రి కదా కాస్త భయపడతాడు. కానీ గౌతమ్ అరుణ్ని రెడ్ హ్యాండెడ్గా అన్ని సాక్ష్యాలతో పట్టుకోవాలని విరాట్ నాకు నీ సహాయం కావాలి అంటాడు. చెప్పు మామా అంటాడు విరాట్ ఆ రాక్షసుడి గురించి అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ అతనికి అండర్ వరల్డ్ మాఫియాలతోనో, గ్యాంగ్లతోనో, టెర్రరిస్టులతోనో సంబంధం ఉంది. అవన్నీ అతని పర్సనల్ ల్యాప్టాప్లో ఉంటాయి. అతని దగ్గర నుండి అవి రాబట్టాలి అంటాడు గౌతమ్. కానీ అదంతా నా వల్ల ఎలా అంటాడు అర్థం కాక. గౌతమ్ విరాట్ని చూస్తూ నువ్వు ఇంటికి వెళ్ళాలి విరాట్ అంటాడు. విరాట్ ఆ మాటకి మామా ప్లీజ్ అది మాత్రం అడగకు అంటాడు. విరాట్ ఒకసారి నేను చెప్పింది విను, ఆ తర్వాత నిర్ణయం నీ ఇష్టం అంటాడు గౌతమ్ తన గతమంతా విరాట్కి చెప్తాడు. విరాట్ కళ్ళెమట నీళ్లు వస్తాయి. మామా ఇంత బాధ ఎలా మోస్తున్నావు అంటాడు. అందుకే విరాట్ వాడికి ప్రతి పైసా లెక్క కడతా, కానీ నీ సహాయం కావాలి అంటాడు గౌతమ్. చేస్తా మామా, తప్పకుండా చేస్తా. మన ఫ్యామిలీకి ఇంత నరకం చూపించిన వాడిని ఎలా వదులుతాను అంటాడు. విరాట్ వాడి పతనం నేను ఎప్పుడో మొదలు పెట్టేశా, ఇంకా చివరికి వచ్చేస్తుంది. వాడు కోలుకొని దెబ్బ కొట్టి అసలైన చావు నరకం అంటే ఏంటో పరిచయం చేస్తా అంటాడు గౌతమ్ ప్లాన్ ప్రకారమే విరాట్ ఇంటికి తిరిగి వెళ్తాడు. అశోక్కి కోపంగా ఉన్న విరాట్ తిరిగి ఇంటికి వచ్చాడని హ్యాపీగా ఉంటుంది. విరాట్ కంపెనీ పనులని సిద్ధు చూసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. విరాట్ కంపెనీలో అశోక్తో పాటు ఉంటూ అరుణ్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. బట్ ఎప్పుడు అరుణ్ని చూడడు. అప్పటికే అతని గురించి మోస్ట్ ఇన్ఫర్మేషన్, అతనికి యాక్టివిటీస్ అన్నీ విరాట్ చూస్తాడు. బట్ అతని పర్సనల్ ల్యాపీ కోసం ఎంత ట్రై చేసినా దొరకదు. ఒకరోజు అశోక్ కొత్త పార్ట్నర్ చేరిన సందర్భంగా పార్టీ ఇవ్వాలనుకుని అనౌన్స్ చేస్తాడు. పెద్ద వాళ్ళందరూ ఆ పార్టీకి వస్తారు. అరుణ్ కూడా అక్కడికి వస్తాడు. తనకి ఒక కూతురుంది, పేరు నేహ. అశోక్ అరుణ్కి ఎదురొచ్చి హలో అరుణ్, వెల్కమ్, కమాన్ అని లోపలికి తీసుకెళ్తారు. అరుణ్, నేహ అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విరాట్ అప్పుడే కిందికి వస్తూ ఉంటాడు. ఎంతో మ్యాన్లీ అండ్ డైనమిక్గా ఉంటాడు విరాట్. అందరూ అతను వచ్చే తీరుకు చూసి నిజంగానే ఒక ఎంపైర్ వస్తున్నాడా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. నేహాకి విరాట్ చాలా నచ్చుతాడు. అది అరుణ్ గమనిస్తాడు. అనుకున్నదే తడవుగా అశోక్ దగ్గరికి వెళ్ళి వావ్ అశోక్, నీ కొడుకు అందరినీ కట్టిపడేశాడు అంటాడు. అశోక్ నవ్వుతాడు దానికి. అశోక్ విరాట్ని పిలుస్తాడు. విరాట్ కూడా వస్తాడు అక్కడికి. విరాట్, హీఈస్ మిస్టర్ అరుణ్, మన కంపెనీలో ఇప్పుడు మెయిన్ పార్ట్నర్ అంటాడు. విరాట్కి ఒక్క నిమిషం వాడిని అక్కడే చంపేద్దామా అనిపిస్తుంది. బట్ అణుచుకుని చూస్తూ ఉంటాడు. అరుణ్ తన చెయ్యి ముందుకు చాచి హలో విరాట్ అంటాడు. విరాట్ తన కోపం కనపడకుండా హలో అంటాడు. అరుణ్ నేహాని విరాట్కి పరిచయం చేస్తాడు. విరాట్ నవ్వి సైలెంట్ అయిపోతాడు. నేహ చూపులు విరాట్కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పక్కకెళ్తాడు. అరుణ్ అశోక్ని అప్పుడే అడిగేస్తాడు. అశోక్, నేహ ఈజ్ మై ఓన్లీ డాటర్. అయినో ఇలా వెంటనే అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేహాకి విరాట్ పర్ఫెక్ట్ కానీ నా ఫీలింగ్, ఎలానో నా ఆస్తి అంతా వీరిద్దరికీ చెందుతుంది అని అంటాడు. అశోక్ ఆ మాటకి ఆనందపడిపోయి అయితే ఇంకేం, ఇదే ఫంక్షన్లో అనౌన్స్ చేస్తాం అంటాడు అశోక్. ఆ మాటకి నేహ, అరుణ్ ఇద్దరు ఆనందపడతారు. సిద్ధు ఇదంతా విని విరాట్ దగ్గరికి వచ్చి చెప్తాడు. విరాట్కి పిచ్చ కోపం వస్తుంది కానీ అణుచుకుని సిద్ధు, వాడు ఈ ఒక్కరోజే ఇక్కడుంటాడు, సో ఈ పార్టీలోనే మనం పని కానివ్వాలి అంటాడు. ఎలా విరాట్ అంటాడు సిద్ధు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ ముందు అతని ల్యాపీ ఎక్కడుందో చూడాలి అంటాడు విరాట్ ఒకసారి అతని పక్కన చూడు అంటాడు సిద్ధు. విరాట్ అక్కడ అరుణ్ పక్కన చూడగా అతని ల్యాప్టాప్ అతని పక్కనే ఉంటుంది. రే సిద్ధు, వీడి ఏంటి ల్యాప్టాప్ని ల్యాప్లో పెట్టుకొని తిరుగుతున్నాడు అంటాడు. మరీ అంత క్రిమినల్ గాడు, వాడు ఇంపార్టెంట్ అయినవి పక్కనే పెట్టుకుంటారుగా అంటాడు సిద్ధు. విరాట్కి ఒక ఐడియా వస్తుంది. సిద్ధు, నేను చెప్పినట్టు చెయ్యి అని తనకి వివరిస్తాడు. సిద్ధు ఓకే బావా అని అంటాడు. విరాట్ వెళ్ళి అరుణ్ దగ్గర కూర్చుంటాడు. హలో విరాట్, ఇప్పుడు ఖాళీ అయ్యావు అంటాడు. అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి విరాట్ ఈ జ్యూస్ తీసుకో అంటూ విరాట్కి ఇస్తూ అరుణ్ పైన పోసేస్తాడు. ఓ షిట్, సారీ అంకుల్, ఐఆమ్ రియల్లీ సారీ అంటాడు విరాట్.
ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసుకుని వస్తాను అని నేహ వైపు చూస్తాడు అరుణ్. విరాట్ నేహ పక్కకు వెళ్ళి అంకుల్ నేను చూసుకుంటాను తనని అంటాడు. అరుణ్ నవ్వి వెళ్తాడు. నేహ ఓ మెలకలు తిరిగిపోతుంది. సిద్ధు అది చూసి వామ్మో ఇది ఎంత మెలకలు తిరుగుతుందే అనుకుంటాడు మనసులో. విరాట్ నేహ పక్కన కూర్చుంటాడు. నేహ మాటలు కలుపుతుంది విరాట్తో. విరాట్ మాట్లాడుతూ హే నైస్ లాపీ అంటాడు. నేహ నవ్వుతుంది. కెన్ ఐ సీ ఇట్ అంటాడు విరాట్. నేహ విరాట్ తనతో అంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేసరికి ఎస్ అనేస్తుంది. విరాట్ దాన్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. ఓపెన్ చేస్తాడు. పాస్వర్డ్ అడుగుతుంది. ఓ నేహ పాస్వర్డ్ ఉన్నట్టుందే అంటాడు. నేహ హా విరాట్ ఇది డాడ్ పర్సనల్ ల్యాపీ అంటుంది. దీని పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఇక తప్పదని యా ఇంపార్టెంట్వి ఉంటాయేమో అంటూ నేహ భుజం పైన చెయ్యి వేస్తాడు. ఇంకేముంది ఆమె డ్యూయెట్ వేసుకుంటుంది. రేయ్ బావా చెల్లిని ఇలా చూసిందంటే కాలు వించి పొయ్యిలో పెట్టి నీ పైన చికెన్ వండుకొని తింటుంది అనుకుంటూ ఉంటాడు మనసులో సిద్ధు. అదేం లేదు విరాట్ ఇవ్వు అని ల్యాప్టాప్ తీసుకొని పాస్వర్డ్ వేసి ఇస్తుంది. విరాట్ అది చూసి వావ్ దీని ఫీచర్స్ చాలా బాగున్నాయే అంటాడు. నేహ నవ్వుతుంది. విరాట్ నేహాని మాటల్లో పెట్టి తనకు కావాల్సింది వెతుకుతూ ఉంటాడు. ఒక ఫైల్కి లాక్ ఉంటుంది. విరాట్కి ఖచ్చితంగా అదే ఫైల్ అని అర్థమవుతుంది. బట్ దాన్ని ఓపెన్ చేయలేకపోతాడు. డామిట్ అనుకుంటాడు మనసులో. అప్పుడే అరుణ్ వస్తూ ఉంటాడు. విరాట్ ఫాస్ట్గా ల్యాప్ని షట్ డౌన్ చేసి పెట్టేస్తాడు. అశోక్ వచ్చి విరాట్ పక్కన కూర్చొని విరాట్ నీకు నేహాకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అంటాడు. విరాట్కి పిచ్చ కోపంగా ఉంటుంది. బట్ తను ఆపలేడు. ఎందుకంటే అది అతనికి అరుణ్ వాళ్ళని ఆపడానికి ఛాన్స్ అని ఊరుకుంటాడు. ఓకే డాడ్ అంటాడు విరాట్. సిద్ధుకి ఏం అర్థం కాదు. తనకి విరాట్ పైన కోపం వస్తుంది. అశోక్ అయితే నేను అనౌన్స్ చేస్తాను ఈ పార్టీలో అంటాడు. డాడ్ ఇప్పుడు కాదు నేను చెప్తాను అప్పుడు అనౌన్స్ చేయండి అంటాడు విరాట్. ఎందుకు విరాట్ ఓకే అన్నావు కదా దెన్ వాట్ అంటాడు. ప్లీజ్ డాడ్ ఐ హ్యావ్ మై ప్లాన్స్ అంటాడు విరాట్. అరుణ్ అదంతా విని అశోక్ లీవ్ హిమ్ తను ఒప్పుకున్నాడు కదా లెట్ హిమ్ అనౌన్స్ హిమ్సెల్ఫ్ అంటాడు. అశోక్ కూడా ఇంకా విరాట్ని ఏమీ అనడు. పార్టీ అయిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఈ స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.